ఆధునిక కాలానికి అనుగుణంగా ఆదిలాబాద్ రైతులు అడుగులు వేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇక్కడి అన్నదాతలు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులు రైతులను వేధిస్తున్న తరుణంలో డ్రోన్ టెక్నాలజీ కర్షకులకు ఒక వరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాన్ని రైతులు విజయవంతం చేశారు. శాస్త్రవేత్తల సలహాతో చేసిన ఈ ప్రయత్నం చాలా బాగా అనిపించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పడే కష్టం అరగంటలోనే అయిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గనుక ఇలాంటి డ్రోన్లపై సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తే తమలాంటి చిన్న రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. కూలీలు దొరకని సమయంలో ఈ టెక్నాలజీ తమకు పెద్ద దిక్కవుతుందంటున్నారు. కేవీకే వాళ్ళు కేమలక్ష్మణ్ అనే పొలంలో 1 ఎకరంలో నువ్వు పంట వేసిండ్రు. నువ్వులు మనము ఎడ్లతోనో ట్రాక్టర్తోనో గతంలో వేసేవాళ్ళం. కానీ ఈ నెల రోజుల కిందట దేశంలోనే భారతదేశంలోనే మొదటిసారిగా మన ఆదిలాబాద్ కేవీకే వాళ్ళు లక్ష్మణ్ గారి పొలంలో వేయడం జరిగింది. ఏదైతే మనము ఎడ్లతోని అరకతోని వేస్తామో ఆ విధంగా డ్రోన్తోని నువ్వులు సాల్ వైజ్ వేయడం జరిగింది. దీనివల్ల మనకు లేబర్ లేకుండా, ఎడ్లు లేకుండా, ట్రాక్టర్ లేకుండా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంకొక నెల రోజులు 40 రోజులల్లో మనకు దిగుబడి వస్తుంది. చాలా మంచిగా ఉంది. ఇది దేశంలోనే మొదటిసారి అని చెప్పడం జరిగింది. ఇలాంటిదే మనకే కాకుండా అన్ని జిల్లాలలో, రాష్ట్రాలలో ఇచ్చి లేబర్ కొరత లేకుండా, ఏదైతే లేబర్ చేయడానికి లేదు కాబట్టి యాంత్రీకరణలో మొత్తం 90% సబ్సిడీ ద్వారా ఇచ్చి రైతులకు ఒక్కరు ఇంటి యజమాని ఉండి చేసుకోగలిగేట్టు ఉంటే ఈ దేశంలో వ్యవసాయం అనేది బాగుపడుతుంది. మొత్తానికి ఆదిలాబాద్ గడ్డపై మొదలైన ఈ డ్రోన్ సాగు ప్రయోగం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిస్తోంది. సాంకేతికత తోడుతో ఇక వ్యవసాయం దండగ కాదు, పండుగ అవుతుందంటున్నారు ఆదిలాబాద్ అన్నదాతలు.